నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. రోలెల్లి మధ్యలతో మొరపెట్టుకుంది అనేది సామెత. అంటే వాస్తవం ఏంటంటే రోలు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అనేది మధ్యలతో వెళ్ళి తన యొక్క బాధను వివరించుకుందంట. అది రోలు వెళ్ళి మధ్యలతో వివరించుకుంది తన బాధ అంటారు, సహజం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ సంబంధించినటువంటి వారి వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత పనులకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఏదైనా సమాచారం కావాలంటే ఆ సమాచారాన్ని ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వ కార్యాలయ అధికారి ఎవరైతే ఉన్నారో మీకు సమాధానం లేదు, మీకు చెప్పను, మీరు పొండి అని అనకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఒక చట్టబద్ధమైన ఉన్నతమైనటువంటి కమిషన్గా ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్గా భావిస్తూ దానికి ఒక చీఫ్ కమిషనర్, అదేవిధంగా 4 కమిషనర్లను కూడా నియమించడం అనేది ఆనవాయితీకి వస్తున్న పరిస్థితి. అయితే ఎవరైతే సమాచారం కావాలని చెప్పి క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వెళ్ళి ఆ సంబంధితటువంటి శాఖ అధికారికి ఇవ్వటం జరుగుతుంది. అంటే దీంట్లో భాగంగా అప్పిలేట్ అధికారి అనే దాన్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా సమాచారం అడిగితే కనుక ఆ సమాచారం వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆ యొక్క చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు నాకు సమాచారం పలానా అధికారి ఇవ్వటం లేదు అని కనుక భావిస్తే ఆ అధికారి నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఏపీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్కి లేదా ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఫిర్యాదు చేసుకోవచ్చు. అప్పుడు ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సంబంధిత శాఖాధికారిని పిలిపించి ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడికి ఆ వివరాలు పూర్తిగా ఇప్పించే బాధ్యత కూడా కమిషనర్ తీసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజల బాధల్ని తొలగించేటటువంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్లు వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్లో చీఫ్ కమిషనర్కి కమిషనర్లకి మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఈ కమిషనర్ల వైఖరి నచ్చటం లేదని చెప్పి చీఫ్ కమిషనరే వెళ్ళి రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఈయన చీఫ్ కమిషనరు రాష్ట్ర గవర్నర్తో పాటు ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి కూడా ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచార శాఖ కమిషనర్లుగా ఉన్నటువంటి 4 అధికారులు ఎవరైతే ఉన్నారో, అధికారులు కాదు అంటే రాజ్యాంగబద్ధంగా నిజానికి ఈ 4 ప్లస్ ఆ చీఫ్ కమిషనర్ ఈ 5గురిని కూడా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి సాక్షి పత్రికకు సంబంధించిన ఆ పత్రిక యొక్క కొంతమంది సానుభూతి పరులతో కూడినటువంటి సమాచార అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్కి కమిషనర్లుగా నియమించాడు. 4 కమిషనర్లు. ఎంబి భాష అయితే ఆర్ఎం భాష ఎవరైతే ఉన్నారో ఆయనను చీఫ్ కమిషనర్గా కూడా నియమించిన పరిస్థితి కనపడుతుంది. అయితే వీళ్ళందరినీ నియమించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఒక వర్షన్. అయితే ఆర్ఎం భాషా గారు చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సర్క్యులరు పంపించారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు కానీ కమిషనర్లు కానీ వీరందరూ కూడా ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉద్యోగ బాధ్యతలు చేపట్టాలని, అదేవిధంగా వాళ్ళు కార్యాలయానికి వచ్చినప్పుడైతే కనుక సైన్ చేయాలి, ఆ సైన్ చేసిన తర్వాతే జీతాలు తీసుకోవాలి అనేటటువంటి ఒక రూల్ని పాస్ చేశారు. ఇక్కడ
ఈ రూల్ పాస్ చేసిన సందర్భంలోనే ఈ నలుగురు కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్లకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి విభేదాలు క్లియర్గా మొదలయ్యాయి. వాళ్ళు ఏమంటారంటే ఎవరైతే నలుగురు కమిషనర్లు ఉన్నారో ఆ నలుగురు కమిషనర్లు కనుక మనం గమనించినట్టయితే ఆర్ఎం మహమ్మద్ బాషా ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నారు. అదేవిధంగా శామ్యూల్ జోన్తన్, చావలి శామ్యూల్, శ్రీమతి రెహానా బేగం అండ్ అల్లపరెడ్డి ఉదయ్ భాస్కర్ రెడ్డి వీళ్ళు నలుగురు కమిషనర్లుగా ఉన్నారు. చీఫ్ కమిషనర్గా ఆర్ఎం బాషా ఉన్నారు. అదేవిధంగా నలుగురు కమిషనర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చీఫ్ కమిషనర్ ఏమంటారంటే ఈ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఈ కమిషనర్లు ఎవరో కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవడం లేదు, ఊరికే కేవలం ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అనే విషయాన్ని వాళ్ళు వదిలేసి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ అంటూ కూడా వాళ్ళందరూ వస్తున్నారు అనేది ఆయన యొక్క వాదన యొక్క సారాంశం. అంటే ఆయన గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు అన్నమాట. ఎవరైతే కమిషనర్లుగా ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పనులు చేయటం లేదు, పూర్తి స్థాయిలో ఆఫీసులకు రావటం లేదు, అదేవిధంగా నకిలీ బిల్లులు క్లెయిమ్ చేస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి ఆ కమిషనర్లు పూర్తి స్థాయిలో అసలు పనులే చేయట్లేదు అనేది ఆ లేఖ యొక్క సారాంశం. దాంట్లో భాగంగా అది గవర్నర్కి వెళ్ళింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి కూడా వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఇది ఒక వర్షన్. అయితే ఆర్ఎం భాషకు సంబంధించినటువంటి పదవీ కాలం వచ్చే సంవత్సరం పూర్తవుతుంది. ఈ మిగతా నలుగురు కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు కమిషనర్ల యొక్క పదవీ కాలం 2027లో పూర్తవుతుంది. అంటే ఇది నామినేటెడ్ పోస్టే కదా. ఒకవేళ నామినేటెడ్ పోస్టులో భాగంగానే గవర్నమెంట్ మారిన వెంటనే కూడా ఈ నామినేటెడ్ పోస్టులు కూడా పోతాయి అనుకుంటే పొరపాటే. నిజానికి దానికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత కూడా కల్పించారు. దాంట్లో భాగంగానే ఆర్ఎం భాష చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు 25. అదేవిధంగా మిగతా కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు కమిషనర్లు కూడా 27లో ఆయన రిటైర్ అవుతారు. అప్పటి వరకు కూడా ఎవరిని కదిపే అవకాశం లేదు. అంటే ఒకవేళ వాళ్ళు తీసేయాలి లేకపోతే ఆ పదవుల నుంచి తప్పించాలి అని భావిస్తే కనుక, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే కనుక త్రూ గవర్నర్ ద్వారా ఏపీ గవర్నమెంట్ త్రూ గవర్నర్ ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి పంపిస్తే చీఫ్ జస్టిస్ కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఈ నలుగురు అధికారులను కానీ లేకపోతే చీఫ్ కమిషనర్ మొత్తాన్ని కూడా తొలగించవచ్చు అనేటటువంటి అంత క్లిష్టపరమైనటువంటి రాజ్యాంగబద్ధత రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది, అంటే కేంద్రం కూడా కల్పించింది. దాంట్లో భాగంగానే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులకు సంబంధించినటువంటి వాదోపవాదాలు, గొడవలు, వివాదాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆర్టీఐ అనేది ఏమైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందించేటటువంటి ప్రముఖమైనటువంటి ఉద్దేశంతో 2005లో కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఒక అప్లేట్ అధికారి అనే ఒక అతన్ని ఆయన నియమించింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, చిన్న కార్యాలయం అయినా కూడా ఒక అప్లేట్ అధికారిని అక్కడ పెట్టింది. ఆ అధికారికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కనుక ఒక సమాచారం కావాలని అడిగితే ఆ సమాచారాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ దాన్ని ఇవ్వకపోయినా, మాట వేస్తున్నా, ఒకవేళ కుదరదని చెప్పినా కూడా వాళ్ళు డైరెక్ట్గా కూడా మళ్ళీ కమిషనర్ ఆఫీస్కి వచ్చి ఆర్టీఐ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని అదే సమాచారాన్ని మళ్ళీ కూడా సేకరించవచ్చు. అంటే ఒకవేళ ఏదన్నా ప్రాజెక్టుకి సంబంధించి అవకతవకలు జరిగాయన్నా, లేకపోతే ఒక ఉద్యోగికి ఎవరైతే నియమించాడనుకో అది నిబంధనలకు వ్యతిరేకంగా కనుక ఒకవేళ ఆ ఉద్యోగుల్ని నియమించినా, లేకపోతే అందులో కనుక రూల్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ అయినా ఫెయిల్ అయినా, అదే ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోయినా, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక కమిషన్ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే సమాచారం అడిగారో వాళ్ళకి సమాచారం ఇచ్చేదానికి కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అనేది ప్రధానంగా ఈ కమిషన్ని 2005లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇది ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రత్యేకంగా ఒక చట్టం కూడా తీసుకొచ్చడం జరిగింది. అది ఇంప్లిమెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో అయితే కూడా కొంతమందికి న్యాయం జరుగుతుంది. ఆర్టీఐ అనేది వచ్చిన తర్వాత మాత్రమే
నిజంగా ప్రజలకు కొన్ని సందర్భాల్లో న్యాయం జరుగుతుంది అని చెప్పొచ్చు. గతంలో కొన్ని రకాల ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫైల్స్ అసలు లేవని చెప్పేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా బాధితుడు ఉంటే ఆ బాధితుడు ఏదైనా ఒక ఫిర్యాదు పెట్టుకుంటే కనుక ఆ ఫిర్యాదును కూడా నమోదు చేయాలి దాంట్లో. కానీ ఒకవేళ ఆ ఫిర్యాదును కూడా తీసి బుట్ట దాఖలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాల్లోనే ఎవరైతే బాధితుడు అప్లై చేసుకున్నాడో ఆ కాపీని, అదేవిధంగా ఏ సమాచారం అడిగాడో ఆ సమాచారం, వీటన్నిటిని క్రోడీకరించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత, బృహత్తర బాధ్యత ఆర్టీఐ కమిషన్కు ఉంది. అది ఆర్టీఐ కమిషన్ ఏ స్థాయిలో ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయం నుంచి సీఎంఓ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వరకు కూడా ఎక్కడ ఏ సమాచారం కావాలన్నా కూడా వాళ్ళు నిబంధనలకు లోబడి ఆ సమాచారం వాళ్ళకి ఇవ్వాలి. అది యాక్ట్ చెప్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాచార శాఖల ఎవరైతే ఉన్నారో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ల యొక్క నియామకం ఏ విధంగా జరిగింది అంటే నాటి ప్రభుత్వానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ కమిషనర్లుగా నియమించారు. అంతేనా? వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ కనుక గమనించినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలుసా, ఒక సీనియర్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారి కానీ కష్టపడి పనిచేసి ఒక 30 ఏళ్ల సర్వీస్ చేసిన తర్వాత ఆ అధికారికి దాదాపుగా 2.5 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది దాదాపు. లేదంటే చీఫ్ సెక్రటరీకి 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 2.5 లక్షలు మ్యాక్సిమం రావడానికి అవకాశం. కానీ ఈ ఆర్టీఐ కమిషనర్లుగా నియమించబడినటువంటి సదరు నామినేటెడ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి 4.5 లక్షలు, అక్షరాల 4,50,000 దాదాపుగా వాళ్ళకి జీతంగా, డైరెక్ట్గా జీతంగా నాటి ప్రభుత్వం వాళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి కనపడుతుంది. అంతేవిధంగా వారికి ప్రత్యేకమైనటువంటి వసతులతో పాటు చట్టబద్ధత కూడా కల్పించింది. అది ఒక వర్షం. అంటే అంత పెద్ద స్థాయిలో జీతం తీసుకున్నటువంటి అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో కమిషనర్లు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనడానికి ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్గా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ఒక పక్క, చీఫ్ కమిషనర్ ఒక పక్క, వీళ్ళిద్దరికి మధ్య విభేదాలు తారాస్థాయికి వచ్చేసాయి. ఈ రీసెంట్గా జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో ఆయన చీఫ్ కమిషనర్ ఇచ్చినటువంటి రూల్ని ఫాలో అయినటువంటి అక్కడ సూపరింటెండెంట్ ఎవరైతే ఉద్యోగానికి వచ్చారో లేదా అటెండెన్స్ మీద సంతకం పెట్టారో ఆ అధికారులకు మాత్రమే శాలరీ ఇవ్వాలని చీఫ్ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. దాంతో ఆ నలుగురు కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు పూర్తిగా అయిపోయాయి. వీళ్ళందరూ వెళ్ళి సూపరింటెండెంట్ మీద గొడవ పడ్డారు, మా జీతాలు ఎందుకు ఆపారని. అంటే వాళ్ళనేది ఏంటంటే తెలుసా, మాకు ఇండిపెండెంట్ హోదా, నేను కమిషనర్ని, ఆర్టీఐ కమిషనర్ని, కాబట్టి నాకంటూ కూడా చీఫ్ కమిషనర్ అనేవాడు ఎవరో లేరు, మేము అసలు ఆయన ఎందుకు మేము ఫాలో అవ్వాలి, ఆయన మాట మేమెందుకు వినాలంటూ కూడా ఈగో ప్రాబ్లం క్లియర్గా స్టార్ట్ అయిపోయింది. ఈ 5గురు కూడా చీఫ్ కమిషనర్తో పాటు మిగతా 4 ఎవరైతే ఉన్నారో చీఫ్ కమిషనర్లుగా, చీఫ్ కమిషనర్తో పాటు కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులే. గతంలో చీఫ్ కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వేశారు, లేకపోతే చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళు వేశారు. అంటే అంత ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్ట్ అది. వారికి ఇచ్చేటటువంటి జీతభత్యాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ ఐఏఎస్ ఐపీఎస్కి కానీ ఏ మంత్రికి కానీ లేనటువంటి అత్యధికమైనటువంటి జీతాలు, అత్యధికమైనటువంటి హోదా. అంటే హైకోర్టు న్యాయమూర్తికి ఇచ్చేటటువంటి హోదా ఏదైతే ఉందో అంతటి హోదా, అంతటి పెద్ద హోదా, అంతటి గౌరవ జీతభత్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వీళ్ళని పెట్టింది గత ప్రభుత్వమే అయినప్పటికీ కూడా వారికి జీతాలు మాత్రం ప్రస్తుతం ప్రజల నుంచి వసూలు, పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బుల ద్వారానే వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. ఇంకొక కొత్త విషయం ఏంటంటే తెలుసా,
ఈ ఆర్టీఐ కమిషన్ ఏదైతే ఉందో రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఈ కొంతమంది అధికారులు సరిగ్గా పనిచేయట్లేదనో లేకపోతే వాళ్ళు వచ్చినటువంటి వ్యవహారాలను వదిలేసి వేరే దారికి వెళ్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో చీఫ్ కమిషనరు అన్ని రూముల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి అని భావించారు. ఆ సీసీ కెమెరాల యొక్క ప్రతిపాదనగానే సీసీ కెమెరాలు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా సంబంధిత కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు సీసీ కెమెరా పెట్టడానికి ఒప్పుకోలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆధిపత్య ధోరణి అనేది క్లియర్గా కనపడుతుంది. చీఫ్ కమిషనర్ని నియమించింది జగన్మోహన్ రెడ్డి, కమిషనర్ని నియమించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఆయనకు ఉన్నదేంటి మాకు లేనిదేంటి అనేటటువంటి ఒక యుగో క్లియర్గా వాళ్ళ మధ్య వచ్చేసింది. దాంట్లో భాగంగానే ప్రజల సమస్యలు వారి యొక్క ఇబ్బందులను పరిష్కరించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కొట్టుకుంటూ కూడా గవర్నర్ దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరికి కూడా ఈ సమస్యల దుకాణం వచ్చేసింది అనేది క్లియర్గా కనపడుతుంది. అత్యధిక హోదా కలిగినటువంటి 4.5 లక్షల వరకు డ్రా చేస్తున్నటువంటి అధికారులు కమిషనర్లు వీళ్ళందరూ కూడా ప్రజలకు జవాబుదారే. మమ్మల్ని ఆయన ఎవరో నియమించేశాడు, మమ్మల్ని ఎవరో ఏం చేయరు, మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, మాకు అసలు ఇండిపెండెంట్ హోదా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి మమ్మల్ని అడిగేవాడు ఎవడో లేరు, గవర్నమెంట్ మారితే మాకేంటి అనేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది చాలా ఆక్షేపణీయం. మమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు అనేటటువంటి ధోరణి ఏదైతే ఉందో అది చాలా ఆక్షేపణీయం. ప్రజల డబ్బులతో తీసుకునేటటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కమిషనర్లకి మధ్య యుగో అనే అంశాలను మనం ప్రస్తావించకపోయినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కమిషనర్లు వీళ్ళు ప్రజలకు జవాబుదారీ. అక్కడ నుంచి వచ్చేటటువంటి పిటిషన్లు కానీ అక్కడ నుంచి వచ్చేటటువంటి ఫిర్యాదులు కానీ వాటన్నిటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నెలకి 4.5 లక్షల రూపాయలు జీతం రూపంలో తీసుకునేటటువంటి కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి, వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఆయనకి ఏం పని ఉండి రోజు సెక్రటేరియట్కి వెళ్తారు? ఆఫీసులకి డైలీ అటెండెన్స్ ఉద్యోగులు వచ్చినా రాపోయినా కూడా ఈయన మాత్రం డైలీ ఆఫీస్కి వెళ్తారు, సెక్రటేరియట్కి వెళ్తారు, ఉండవల్లి వెళ్తారు. ఒక రోజు ఒక చోట ఉంటే ఇంకో రోజు ఇంకో చోట ఉండి అట్లా చాలా పెద్ద పోస్టులో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఎక్కువ పదవులు చాలా ఎక్కువ పనులు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు, చాలా సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉంటారు. అనేక జిల్లాలు అనేక పర్యటనలు అన్నీ కూడా చేస్తుంటారు. క్షణం తీరిక లేనట్టుగా ఉంటుంది మనకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా ఆయన జనాలతో ఉంటారు, జనాలతో సంబంధించినటువంటి వ్యక్తులు పనిచేస్తుంటూ ఆ సమాచారం కూడా మనకు వస్తూ ఉంటుంది. అది ఒక వర్షన్. అయితే ఇంత పెద్దటువంటి జీతాలు తీసుకునేటటువంటి ఈ ఆర్టీఐ కమిషనర్లు కూడా ప్రజలకు జవాబుదారీ పని చేయాల్సిన అవసరం ఉంది. మాకు ముఖ్యమంత్రితో సంబంధం లేదు, మాకు సీఎస్తో సంబంధం లేదు, మాకు ఓన్లీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అనుకుంటే పొరపాటే. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నియమించారు కాబట్టి మేము వన్ సైడ్గా పనిచేస్తాము అనుకుంటే పొరపాటే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో ఆర్టీఐ కమిషనర్ల మధ్య ఉన్నటువంటి కమిషనర్కి చీఫ్ కమిషనర్కి మధ్య ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఆర్టీఐ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నవ్వుల పాలయ్యేటటువంటి పరిస్థితి ఎంతో కాలంలో లేదు అన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. మాకు బాసు లేడు, మాకు మేమే బాసు అనుకునేటటువంటి ఈ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే ఒక ఐపీఎస్లు అందరూ కూడా డీజీపీ అవుతారు. అందులో సీనియర్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన డీజీపీగా పెడతారు. కాబట్టి నేను ఐపీఎస్ఏ ఆయనే ఐపీఎస్ఏ ఆయన చెప్పింది నేను వినాలా అని అనుకుంటే, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఆయన కూడా ఐఏఎస్ఏ. అదేవిధంగా సెక్రటరీలు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ వీళ్ళు కూడా ఐఏఎస్లే. ఆయన ఐఏఎస్ఏ నేనే ఐఏఎస్ఏ, ఆయన చీఫ్ సెక్రటరీ అయినంత మాత్రాన ఆయన చెప్పింది నేను వినాలా అని కమిషనర్లు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అనుకుంటే అది సాధ్యం కాదు.
ఎవరైతే చీఫ్ కమిషనర్గా ఉన్నారో ఆయన మాటని కమిషనర్లు కూడా ఫాలో అవ్వాలనేది ఇది రాజ్యాంగం చెప్తున్నటువంటి వర్షన్. అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి వర్షన్ని రాష్ట్ర మంత్రులు పాటించాలి. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు అందరూ, అదేవిధంగా డీజీపీ చెప్పినటువంటి వర్షన్ని ఐపీఎస్లు అందరూ కూడా పాటించాలి. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉన్నారు కదా, ఆయన డీజీపీకి కూడా డైరెక్షన్ ఇవ్వగలరు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్. ఇది రాజ్యాంగం. ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అనేది మన దగ్గర ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ కమిషన్ని రోడ్డు పాలు చేయటం, నవ్వుల పాలు చేయటం అనేది సరైనది కాదు. ఈ విధంగా కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఎక్కడైతే వివాదాలు వస్తున్నాయో ఆ వివాదాలని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ఆర్టీఐ కమిషన్ని నవ్వుల పాలు అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, చీఫ్ సెక్రటరీ మీదే ఉంది. అధికారులు కొనసాగిస్తారా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాత్మకమైనటువంటి అంశం మీద ఉంటుంది. కాబట్టి ఈ కమిషన్ ఏదైతే ఉందో ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ఏకైక మార్గంగా ఉన్నటువంటి ఆర్టీఐ కమిషన్ని నవ్వుల పాలు చేయకూడదు, ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నమస్కారం.